హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు 1523. నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. మీ అందరికీ తెలిసిందే 18 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ విన్ అయింది. అండ్ అలాగే బెంగళూరులో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో. ఇప్పటికే నేను ఆల్రెడీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను డిఫరెంట్ ఏరియాస్లో సెలబ్రేషన్ ఎలా జరిగాయి ఏంటి అని. మీరు ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. అయితే లాస్ట్ వీడియోలో బస్సును అయితే ఆపినారు, కానీ ఇప్పుడు ఇక్కడ కొరియర్ వెహికల్ అయితే ఉంది. ఆ వెహికల్ని కూడా ఆపి మరీ కేకలేస్తూ ఉన్నారు. లాస్ట్ వీడియోలో రామయ్య బస్ స్టాప్ దగ్గర సెలబ్రేషన్ ఎలా జరిగాయని, ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచే కొద్దిగా ముందైతే వెళ్ళాము. ఇది కూడా రామయ్య సరౌండింగే వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, రామయ్య సైడ్ ఎక్కువ పీజీసే ఉంటాయని. సో అందుకే ఎక్కువ ఇక్కడ యూత్సే ఉన్నారు. ఎట్లయినా ఇక్కడేమో టీ చాలా బాగా చేస్తారు. ఒకసారి ట్రై చేద్దామని అంటే మా వారు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేశారు. నేనేమో టేస్ట్ చేయటం ఫస్ట్ టైం. సరే టీ అయితే తాగుదాం అనుకున్నాము, కానీ మా వారు నాకు ఫస్ట్ టైం ఇక్కడ అంటే రెగ్యులర్గా వేరే సైడ్ అయితే తాగుతూ ఉంటాము, కానీ ఇక్కడ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నది. నేను ట్రై చేసినప్పుడే మా వారు నాకు ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయని అన్నప్పుడే టీ అయితే బాగా రాలేదు, అస్సలు బాగాలేదు టీ. ఇదిగోండి ఇదే ఆ కెఫే. ఇక్కడ తాగిన తర్వాతే మాకు తెలిసింది అబ్బా ఇంత వర్స్ట్గా ఉంది అని. మేబీ ఆ టీ షాప్ అతను ఆర్సీబీలో మునిగిపోయి టీ అయితే ఇలా చేసినాడేమో అని అనుకున్నాము. కానీ రెగ్యులర్గా అయితే బాగా చేస్తారంట, కానీ ఈరోజే ఏమో ఇలా ఉంది టేస్ట్ అని అయితే అన్నారు. ఇంకా ఆల్రెడీ ఓవర్ నైట్ అయితే అయిపోయింది. ఇంకెందుకు ఇంతవరకు ఇంకా వెళ్ళిపోదామని మేమైతే అనుకున్నాము. ఇంకా మీకైతే ఇప్పటి వరకు చూపించిన అన్ని వీడియోస్ మీరు అన్నీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికైతే. అంటే 11 o'clockకి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నింది, అండ్ మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. 12 పైన అయిపోయింది ఆల్రెడీ, టైము 12:30 అవుతూ వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఏ రూట్లో వచ్చామో మళ్ళీ రిటర్న్ అదే రూట్లోనే వెళ్ళాలి కదా. మీరైతే ఈ వీడియోస్లో అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్లో ఎలా ఉండింది క్రౌడ్, ఇప్పుడు అస్సలు లేదు క్రౌడ్.
ఖాళీ కొడుతుంది రోడ్డు మొత్తం. పోలీసులు అంతా క్లియర్ చేసేసారనమాట. ఇక్కడ బాగా కంట్రోల్ చేసేసినారు. అండి ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటారు, ఇక్కడే క్రౌడ్ అయితే జరిగింది. ఇంకా పోలీసులు అయితే క్రౌడ్ని మొత్తం క్లియర్ చేశారు. ఇప్పుడు అస్సలు క్రౌడ్ లేదు. అందరూ వెహికల్స్కి రోడ్ సైడ్ గ్యాప్ ఇచ్చేశారు. అంతా సైడ్లోనే ఉన్నారనమాట. సైడ్ వరకే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నది మత్తికెరే బస్ స్టాప్ సైడ్. ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఒక అమ్మాయి కనిపించింది. ఎంతలా ఎంజాయ్ చేస్తుందంటే అసలు కేకలేస్తుంది. రోడ్లో ఆపి మరీ కేకలేస్తుంది ఆ అమ్మాయి అయితే. చూడండి ఇప్పుడు మీరే ఆ అమ్మాయిని. ఈ లేడీ ఆడ కనిపించింది. టిఫిన్ సెంటర్స్, కెఫేస్, అలాగే రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు అయితే ఓపెనే ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమో కార్ డోర్స్ మొత్తం తీసి అరుస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఇప్పుడైతే పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ జంప్ అయిపోతారు. చూడండి మీరు ఈ వీడియోలో. ಹೋಗಿ ಅಂತ ನನ್ನ ಯಪ್ಪ. ఆడ క్లియర్ అయింది అనుకుంటా ఇప్పుడు. ఇక్కడేమో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను జేపీ పార్క్ దగ్గర జరుగుతున్న సెలబ్రేషన్స్. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా. ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి అస్సలు క్రౌడే లేదు. అస్సలు ఒక్కరు కూడా లేరు. అంతా క్లియర్ అయిపోయింది.
ఇంకా మా ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పటి వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో సెలబ్రేషన్స్ వీడియో, IPL 2025 ఆర్సీబీ గెలిచిన సెలబ్రేషన్స్ బెంగళూరులో ఎలా జరిగినాయి ఏంటి అనేది మీరు వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడి నుంచే నేను స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. నేను వీడియో తీస్తుంటే అక్క వీడియో తెగితే ఎదర్కణం అని కూడా అంటూ ఉన్నారు. ఇంక ఇంటి రోడ్డుకి వెళ్తూ ఉండగా మా వారు ఒకసారి MES రోడ్ సైడ్ అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము అని అయితే అన్నారు. సో అందుకు అక్కడి నుంచి కొద్దిగా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. మెయిన్ రోడ్ సైడ్ హైవేకి అటాచ్ అవుతుంది. వెళ్తూ ఉంటే అక్కడైతే ఏమీ అంతగా సెలబ్రేషన్స్ అయితే లేవు. మేబీ రాకముందు ఉండుండొచ్చేమో. ఇప్పుడైతే ఏమి లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం 12:30 వస్తుంది కదా. అందుకే మేబీ సెలబ్రేషన్స్ అంతా క్లోజ్ చేసేసారేమో అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి అయితే టర్న్ అయిపోయాము. తెలుసా? టైమే తెలుసలేదు మా. ఫైనలీ ఇంటికైతే చేరుకున్నాం. టైం అయితే చూసేయండి 12:20 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 12:30 అనుకోండి. ఇంకా 1 అవర్ 1.5 అవర్ మేము బయట స్పెండ్ అయితే చేసినాము. వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మరి ఇంకా స్లీపింగ్ టైం. ఇంతవరకు నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. Thank you.